హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మన మినీ గుడ్స్. ఈరోజు అయితే పొద్దున్నే నాకు ఒక లోకల్ ఫోన్ అయితే వచ్చింది, కిరాయి ఉన్నదని చెప్పేసి లోకల్. అయితే నేనేం చేసిన అంటే ఇక పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని అయితే అలా బండికి అయితే వెళ్ళాను పొద్దున తుడవనికి. అయితే ఇక తుడుస్తూ అయితే టైర్కి వెళ్ళి చూస్తే మాత్రం టైర్లో గాలి తక్కువ ఉంది. గాలి తక్కువ ఉన్న తర్వాత ఏమైందని చూసేసరికి బోల్ట్ కూర్చింది. ఇక బోర్డు కూర్చున్న తర్వాత ఒక లోకల్ అని ఉన్నదని ఫోన్ వచ్చింది కదా, ఆడికైతే వెళ్ళాను, లోడ్ వేసాను, తక్కువ లోడే. ఇక ఇట్లానే సగం టైర్లలో గాడుతూనే సగం గాడుతో అయితే పంచర్ షాప్కి వెళ్ళాను. పంచర్ షాప్కి వెళ్ళి అయితే పంచర్ అయిందని చెప్పేసి బోల్ట్ పెట్టి టైర్ అయితే తిప్పి తీసుకొని షాపులో అయితే ఇచ్చాను. ఇక మళ్ళీ స్టెఫినీ ఏమి ఎక్కించుకోవాలి, డబల్ పని అని చెప్పేసి అయితే ఇదే టైర్ పంచర్ చేసుకొని ఎక్కించుకొని పోమని అయితే ఇక అన్న అయితే టైర్ విప్పిండు, మనది 2x తీసిండు చూడండి. ఇక నెక్స్ట్ గాలి పెడితే మనకు ఏడ పంచర్ అయింది ఎన్ని అయినాయి అనేది తెలుస్తుంది. ఇక గాలి అయితే పెడుతున్నాడు. ఇప్పుడు చెకప్ చేస్తాడు. ఇక ఒక్క పంచర్ అయితే అయింది మనది. ఇక అదైతే మార్క్ చేసుకుంటున్నాడు, మళ్ళీ గాలి తీసి పంచర్ చేయాలి కాబట్టి. చూడండి ఇన్ని కష్టాలు ఉంటాయి పొద్దున్నే. ఓనర్ కమ్ డ్రైవర్ అంటే ఏముంటుంది అన్న, ఏముండదు, ఇన్ని కష్టాలు పడాల్సి ఉంటుంది. పొద్దున నేను ముఖం కడుక్కొని రావాల్సి వచ్చింది. పంచర్ అయితే స్టార్ట్ చేసిండు. అందరు అనుకుంటారు నీ అమ్మ ఈ బండి ఉన్నది బొచ్చడు పైసలు వానికి ఏంది అది అని. కష్టాలు కూడా అట్లనే ఉంటాయి అన్న, పైసలు ఏమున్నా అన్న ఇవాళ ఉంటాయి, ఇటువంటి రిపేర్లు అయితే పోతాయి. ఎంత వచ్చినాయో దానికి డబల్ పెట్టాల్సిన రోజులు కూడా వస్తాయి. అవి ఎవరు చూడరు, సంపాదించింది మాత్రమే చూస్తారు అన్న. సంపాదన ఏం చేతులు ఆగది మా ఓనర్ కమ్ డ్రైవర్లది. ఏదో ఒకటి అయితేనే ఉంటుంది మందేడుపుతోటి. చూడండి పొద్దున్న ఈరోజు అయితే నేను ఇటు కూడా స్టార్ట్ కూడా చేయకముందే నాకు ఇట్లా అయింది. నిన్న కూడా నా బండి ఎటు కూడా వెళ్ళలేదు, తెచ్చి అడ్డకాడ పెట్టి నైట్ టైం కాగానే ఇంటికి వెళ్ళిపోయినా. కానీ ఏం చేస్తాం, తప్పదు ఇక. మరి ఇవన్నీ ఎవరు చూడరు, అంటారు వచ్చే రూపాయలని అమ్మ ఫుల్ సంపాదిస్తున్నట్టారు. కానీ ఏం లేదు ఇక్కడ, కష్టాలు తప్పితే. ఇక మనకి ఇది ఒక్కటే పని వచ్చు కాబట్టి ఇక తప్పది, ఏం చేస్తాం. అప్పట్లోనైతే గరం ప్యాచీలు వేసేటోళ్ళు, ఇప్పుడు స్టిక్కర్లు వచ్చినాక అలకా వేసేస్తాను పంచర్ షాప్ వాళ్ళు అయితే. ఇప్పుడు నా స్టిక్కర్ ఎత్తాడు. ఇప్పుడు బాగా ఆరినాక వేయాలి ఆ స్టిక్కరు, లేకపోతే లీక్ అయిపోతుంది. స్టిక్కర్ వేసి దాన్ని రఫ్ చేయాలి. మనకు గుచ్చిన స్క్రూ చూడండి ఎంత ఉంటుందో. అంత చిన్న స్క్రూ, ఎంత చిన్న అంటే చాలా చిన్న స్క్రూ చూడండి, చూపెడతాను మీకు. ఈ స్క్రూ నన్ను ఇలా పొద్దున సుక్కలు చూపెట్టింది ఈ స్క్రూ ఇవ్వటే. నాకైతే అంత చిన్న స్క్రూ వచ్చిందండి, అది ఏం కనబడుతుంది. ఇట్లుంటాయి కష్టాలు, కానీ ఏమో ఎవరికి కనిపోయాయి. ఇక పంచర్ అయితే వేసేసి ఎక్కిస్తున్నాడు.
ఇక టైర్ ఎక్కించుడు అయితే అయిపోయింది. గాలి పెట్టాలి. ఇక ఒక 100 గాలి పెడితే అయిపోతుంది. మనం తీసుకుపోయి బండికి ఎక్కించుకుంటే. చూడండి అన్న, లీలాండ్ బండ్లు కానీ టాటా ఇంట్రా 185 D14 టైర్లకు మాత్రం 100 గాలి, వెనక టైర్లకు మాత్రం. ఎవరైనా కొత్త వాళ్ళకి ఇట్లా మన వీడియో చూస్తే ఉపయోగపడుతుంది. ఎప్పుడు కానీ నల్లికి క్యాప్ మాత్రం ఉండాలి. ఇక అయిపోయింది. ఇక మనం ఎక్కించుకోవాలి. ఇప్పుడు అన్న పని అయిపోయింది. ఇక మన పని షురువు అవుతుంది. నట్ బోల్ట్ అయితే ఫిట్ చేస్తాను. వీడియో అయితే చాలా అంటే చాలా కష్టపడి తీసిన. దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా బండి కొనుక్కుందాం అనే వాళ్ళు మాత్రం మన వీడియోలు అయితే అన్నీ చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. తిప్పలు ఎంత ఉంటుంది అన్నది, లాభం ఎంత ఉంటుంది అన్నది అయితే మీకు అర్థమైపోతుంది. చూడండి, పొద్దున ఇందులో కిందికి పోయి జాగి పెట్టేసరికి నా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది. చూడండి, ఇక నట్ బోల్ట్ అయితే నార్మల్గా టైట్ వేసుకొని అయితే జాగి దించుకోవాలి. జాగి దించుకొని మళ్ళీ వీల్ పానతో టైట్ చేసుకోవాలి. ఇది ఎయిర్ జాకీ కాబట్టి ఆ పిన్నును లూజ్ చేస్తే అయిపోతుంది. మనకు పాతకాలం నుండే అంటే మన నార్మల్ జాకీలు ఉండే, అవి లేపాలన్నా తిప్పాలి, దించాలన్నా తిప్పాలి. ఇప్పుడు అట్లా కాదు. ఈ ఎయిర్ జాకీ వచ్చిన కాడికి వెళ్ళి చాలా హల్కా అయిపోయింది. ఇక టైట్ చేసుకోవాలి మనం, ఫుల్ టైటు. మనదైతే బిట్ పాన, ఈ పాన యూజ్ చేయాలి అందరూ. ఇదైతే స్లిప్ కాదు. అందరూ అయితే ఈ పాన తీసుకోండి. ఇదైతే స్కిప్ కాదు, జారిపోదు, ఇరగదు. షోరూమ్ నుండి వచ్చే పాన అయితే ఉత్తానే ఇరుగుతుంది. నట్ అయితే ఫుల్ టైట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రోజు చూడం కాబట్టి నట్టు బోర్డు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. 4ని ఆపోజిట్ టైట్ చేయాలి ఎప్పుడు కానీ. ఇక నట్ బోల్ట్ ఎక్కించుడు అయిపోయింది. వీల్ క్యాప్ పెట్టుకోవాలి. అయిపోయి పాన అయితే కంపల్సరీ అది తీసుకోవాలి, బిట్టు పాన. ఇవాళ చూడండి మనం ఎంత లాసో. టైరు పంచర్ అయింది, ఈ తాళం ఇరిగింది. దీనిది మీకు చూపెడతాయి. టూల్ బాక్స్ తాళం కూడా ఇరిగింది. అదైతే వెళ్తుందో అనుకొని ఘోరంగా భయపడ్డా, కానీ లాస్ట్కి అయితే వెళ్ళింది. ఎందుకంటే తలుపు లెక్క బలంగా ఉండదు కదా, చిన్న రేక్తో చేసింది. ఇక దానికి తాళం కొడితే అదిరిగిపోతుంది టూల్ బాక్స్. అది చూడండి ఎట్లా అయిపోయిందో. తాళం అయితే మొత్తం బురద అంత వర్షానికి మొత్తం శిలిం అయిపోయింది. అంతమందం పెట్టి ఇక సాయంత్రం కొనుక్కుందాం. ఇక బాగా రోజులు గ్రీసింగ్ కొట్టియాలి అని ఇక పని గ్రీసింగ్ కూడా కొట్టిస్తాను మన బండికి. ఖచ్చితంగా నెలకు 3 సార్లు, అంటే 10 రోజులకు ఒక్కసారి అయితే మన బండి గ్రీసింగ్ చేయించుకోవాలి. బాగుంటుంది. లేకపోతే సౌండ్ వస్తుంది. టైర్లలో రాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఖచ్చితంగా, రోజు పొద్దున సాయంత్రం. ఎందుకంటే టైర్లు ఖరాబ్ అవుతాయి రాళ్ళు ఉంటే మాత్రం. ఇక మళ్ళా లీలాండ్కి వచ్చేసి నేను లీలాండ్కి అయితే చూసిన, నేను మీకు చెప్తా, అది క్లారిటీగా చూపించుకుంటా. ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు అయిపోయింది గ్రీసింగ్. ఇప్పుడు రైట్ సైడు కింగ్ పిన్లు అన్నట్టు. దీంటి కింగ్ పిన్లకు మాత్రం ఖచ్చితంగా కొట్టించుకోవాలి గ్రీసు. ఇక లెఫ్ట్ సైడ్ అయిపోయింది, రైట్ సైడ్ కూడా అయిపోయింది. అవి అట్లా వెళ్ళాలి. మన లీలాండ్కి అయితే ఈ స్టీరింగ్ రాడ్ కూడా ఉంటుంది గ్రీస్ కొట్టించుకునేది. లీలాండ్ అన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీరు కూడా గ్రీసింగ్ కొట్టించుకోండి. ఎవరికైనా తెలియకుండా ఉపయోగపడుతుంది. ఇక ఇప్పుడైతే కట్టలు అన్ని లీలాండ్ బండ్లకైతే ఉంటాయి. ఈ సపరేట్ చేయించుకోవాలి. ఎందుకంటే కట్టలకు గ్రీసింగ్ ఉంటే చాలా స్మూత్గా ఉంటాయి. కట్టలు కూడా లైఫ్ వస్తాయి. కట్టలకు కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే మనకు కింద జాయింట్ క్రాసులకు కొట్టాలి. లేదంటే గ్రీసింగ్ లేదంటే జాయింట్ క్రాసులు కొట్టేసి సౌండ్ వస్తాయి. గ్రీస్ అయితే వెళ్ళింది బయటికి. ఇక్కడ అక్కడ 2 జాగాలు ఉంటాయి. ఇందులో కూడా బయటికి వెళ్ళింది.
ఇక గ్రీసింగ్ కూడా అయిపోయింది. గాడుపు కూడా చెక్ చేపిస్తానా నేను, మళ్ళీ ఎప్పుడు వస్తామో మళ్ళేమో అని. టైర్లలో కూడా గాడుపు చెక్ చేసుకుంటానా. ఒక్కటేసారి 3 పనులు కంప్లీట్ అయిపోయినాయి మన ఇయ్యాలైతే పొద్దున. కిరాయిలు అయితే ఏం లేవు కానీ ఇక పనులు అయితే ఆగాయి కదా, చేపించుకోవాలి. ఎందుకంటే చిన్న పనివే పెద్ద పని పెడుతుంది మళ్ళీ బండి. ముంగటనైతే మనది రెడేల్ టైర్ కాబట్టి 90 సరిపోతుంది, 90 100 పెట్టుకుంటే బాగా ఎత్తేస్తుంది. ఇక టైర్లలో గాడుపు పెట్టుడు అయిపోయింది. నేనైతే మన అడ్డకాడికి వెళ్తున్నాను. ఆడ పోయి కూడా చేసేది ఏం లేదు, ఆడ పాయింట్ మీద అయితే బండి పెట్టుడే, కిరాయిలు వస్తలేవు అన్న. ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడి తీసిన. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన అన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు డ్రైవింగ్ లవర్స్ ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి మన మినీ గూడ్స్ ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికైతే పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మన డ్రైవర్స్ కష్టాలు అయితే మీ ముందుకు నేను తీసుకొద్దామని ఎంతో కష్టపడుతున్నాను. మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోకు లైక్ చేయండి, రెస్పాండ్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా పెట్టండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మనం అడ్డకాడికి అయితే వచ్చేసినాం చూడండి, మనకు ఎన్నో పాయింట్ దొరికిందో. వచ్చేసి చెన్నూరు.